వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానికి వివరించారని కూడా చెప్తున్నారు శ్రీహరి. రైట్. సో గుడ్ ఈవినింగ్ కృష్ణ. ఏంటి అసలుకి దేశంలో మనం చూస్తున్నాం, దేశ రాజధానిలో గత కొద్ది రోజుల నుంచి ముఖ్యంగా నిన్న ఇవాళ జరుగుతున్న పరిణామాలు చాలా హీట్ ఎక్కిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య, ఎందుకంటే ఎన్డీఏలో కీలక భాగస్వామి తెలుగుదేశం పార్టీ, సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. సో ప్రధాని రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఆయన ఇంటికి ముట్టడించిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఈ భేటీకి కూడా చాలా ప్రాధాన్యత ఉందనుకోవచ్చు. సో ముఖ్యంగా దేశ రాజకీయాలపైన జరుగుతున్న పరిణామాలపైన ఎలాంటి చర్చ జరుగుండొచ్చు, దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, ఏంటి అసలుకి ముఖ్యంగా ఈ పరిణామాలను ఎట్లా చూస్తున్నారు ఎన్డీఏ పక్షాలుగా కూడా? శ్రీహరి, ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడిపారు. ఉదయం 11 గంటలకు వచ్చిన తర్వాత నేరుగా పార్లమెంట్కి వచ్చి పార్లమెంట్లో పిఎం మోదీని కలిశారు. అయితే మోదీ చంద్రబాబు నాయుడు భేటీ అయితే సుదీర్ఘంగా జరిగింది. మొదట శ్రీకాకుళం సంబంధించినటువంటి అంటే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు అక్కడ విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, అదేవిధంగా టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయ, వీళ్ళ నలుగురు కూడా కలిసి ప్రధాని కలిశారు. భోగాపురంకు సంబంధించి ఆగస్టు 1వ తేదీన భోగాపురంలో విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సంబంధించి రావాల్సిందిగా కూడా ఆహ్వానించారు. ఇది అధికారికంగా ఈరోజు జరిగినటువంటి సమావేశం. అయితే వీళ్ళందరితో ఒక 10-15 నిమిషాల పాటు ముందుగా పరిచయ కార్యక్రమం అంతా జరిగిన తర్వాత ఇక వీళ్ళంతా బయటకు వచ్చారు. 1-to-1 ఒక 30 నుంచి 35 నిమిషాల పాటు 1-to-1 జరిగింది. ఈ 1-to-1 జరిగినటువంటి భేటీ, ఈ ప్రధాని అదేవిధంగా సీఎం చంద్రబాబు భేటీ కొంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందాక మీరు అన్నట్లుగా ఇప్పుడు సిజేపీ ధర్నా, అదేవిధంగా ఇక్కడ ఏదైతే పార్లమెంట్ సమావేశాలు, కేంద్ర మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ జరుగుతున్న నేపథ్యం, ఇవన్నీ కూడా వాళ్ళ మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత అంటే ఇప్పుడు ప్రధానంగా అసలు ఈ సమావేశాల్లో బీజేపీ అంటే అధికార ఎన్డీఏ ఎజెండా ఏంటి అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా డీలిమిటేషన్ బిల్లు, ఈ రెండింటితో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి బిల్స్ ఏదైతే ఎఫ్సిఆర్ఏ సంబంధించి, ఎఫ్సిఆర్ఏ నుంచి అంటే విదేశాల నుంచి నిధులు వచ్చి దాని ద్వారా ఇక్కడ ఎవరైతే ఆస్తులు కొనుక్కున్నారో ఆ ఆస్తులన్నింటినీ కూడా కేంద్రం తీసేసుకోవటం, వెనక్కి తీసుకోవటం, అదొక ముఖ్యమైనటువంటి బిల్లు. వందే మాత్రం పూర్తిగా చదవాలి అన్న బిల్లు, సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించినటువంటి సంఖ్య పెంపు, వీటితో పాటు డీలిమిటేషన్, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు. సో వాటిని ఏ విధంగా తీసుకురావాలంటే ప్రస్తుతానికైతే అజెండాలు లేవు, కానీ మిత్రపక్షాలు తర్వాత ఇతర పక్షాల్లో విపక్షాల్లో ఉన్నటువంటి వారు ఇప్పుడు ఇండియా కూటమితో విభేదించినటువంటి డిఎంకే, అదే ఇతర పార్టీలు ఏవైతున్నాయి వాటన్నిటిని ఏ విధంగా ఒక తాటిపైకి తీసుకురావాలి, ఈ 2 బిల్లులను ముఖ్యమైనటువంటి బిల్లులను ఏ విధంగా ఆమోదింపజేయాలి అని కూడా వీళ్ళ మధ్య చర్చ జరిగినట్టుగా మనకైతే తెలుస్తుంది. అయితే మరి మిత్రపక్ష ఈ యొక్క ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి అంటే భావసారూప్యత గల పార్టీలు, తర్వాత ఇతర పార్టీలు ఏవైతే వాటిని ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా సమన్వయపరిచే బాధ్యతను చంద్రబాబు నాయుడుకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సీట్ల తగ్గింపు కొంత ఆందోళనలు కూడా ఉన్న నేపథ్యంలో వారితో కూడా కొంత సమన్వయం చేసుకుంటారు, మాట్లాడతారు. ఈ విషయం పైన కొంత అవగాహన కావచ్చు, లేకపోతే కొంత ఈ అపోహలు ఇవన్నీ తొలగిపోవాలనే ప్రయత్నంలో భాగంగానే అప్పట్లో చేశారు కదా. సో ఆ వైపుగా కూడా ఏమన్నా ఒక క్లారిటీ వచ్చింది అనుకోవచ్చా? దాన్ని ఫలించం రేపు పార్లమెంట్ సమావేశాల్లో నెక్స్ట్ బిల్లు ఉండబోతోందా? ఖచ్చితంగా వాటికి సంబంధించి అయితే కొంత చర్చ అయితే జరిగింది. ఎందుకు చర్చ జరిగిందని మనకి అంటే ఇంకా అధికారికంగా అయితే ఇంకా చెప్పలేదు, కానీ బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడిని విలేకరులు దేని గురించి చర్చించారు, మీరు సిజేపీ గురించి ఏమైనా చర్చకు వచ్చిందా, సిజేపీ మీద మోదీ ఏమంటున్నారు, సిజేపీ ధర్నాకు సంబంధించి కానీ వీటన్నిటి నుంచి కానీ అని విలేకరుని అడిగినప్పుడు సిజేపీ ధర్నాకు సంబంధించి కానీ లేకపోతే మిగతా అంశాల మీద ఆయన కమెంట్ చేయడానికి నిరాకరించారు. కానీ సిజేపీ పరిస్థితి ఇదంతా కూడా మోదీ కంట్రోల్లోనే ఉంది అన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే రాబోయే ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీఏ తీసుకురాబోయే ముఖ్యమైనటువంటి బిల్లులకు సంబంధించి, తర్వాత వాటిలో చంద్రబాబు నాయుడు యొక్క పాత్ర గురించి కూడా దీనిలో చర్చించినట్టుగా తెలుస్తుంది. సో దాని మీద రాబోయే రోజుల్లో మనకి తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా మిగతా ప్రాంతీయ పార్టీలతో
సమావేశం కావటం కానీ, వాళ్ళతో చర్చలు జరిపినప్పుడు కానీ మనకి దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇక ఈరోజు ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి టక్కర్, తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో కూడా భేటీ అయ్యారు. అయితే సిఆర్ పాటిల్తో జరిగినటువంటి భేటీ అయితే చాలా ప్రధానమైనటువంటి భేటీ అని చెప్పొచ్చు. ఇది గోదావరి కావేరి అనుసంధానానికి సంబంధించినటువంటి అంశం పైన గతంలో తుంగభద్ర డ్యామ్ కి సంబంధించి ఆ డ్యామ్ గేట్లకు సంబంధించి ఏదైతే కార్యక్రమం జరిగినప్పుడు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ సమావేశం అయ్యారు. తెలంగాణ, కర్ణాటక, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్. అప్పుడు తీసుకున్నటువంటి ఆ సమావేశంలో కోరిన మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏంటంటే, గతంలో శ్రీశైలం నుంచే కావేరికి జలాన్ని తరలించాలని కూడా భావించారు. అయితే ఇప్పుడు బనకచర్ల ఏర్పాటు చేయటం, బనకచర్ల ఐడియా చంద్రబాబు నాయుడు ఇచ్చిన తర్వాత పోలవరం నుంచే బనకచర్ల మీదుగా కావేరి అనుసంధానం జరిగితే ఎలా ఉంటుందన్న ఒక ప్రతిపాదనను కేంద్రం ముందుకు తీసుకొచ్చింది. దాన్ని కేంద్రం దాదాపు ఖరారు చేసినట్లుగానే మనకు తెలుస్తుంది. సో గోదావరి కావేరి అనుసంధానంలో పోలవరం ప్రాజెక్టు దాదాపు 55,000 కోట్లతో పూర్తయింది కాబట్టి ఆ భారం కేంద్రం మీద పడదు. సో మిగతా 90-10% ప్రకారం, అంటే 90% కేంద్ర ప్రభుత్వం భరాయించేలాగా, 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరాయించేలాగా. సో ఆ మేరకు అయితే మరి ఈ భాగస్వామి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ భాగస్వామి రాష్ట్రాల సీఎంలందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి సూచించారు. రాబోయే 2-3 వారాల్లో ఈ సమావేశం కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఆ మేరకు అంటే గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ కి నీళ్లను తరలిస్తారు కాబట్టి శ్రీశైలంలో ఒక 80 టీఎంసీల నీటిని ఇటు తెలంగాణకి, అదేవిధంగా కర్ణాటకకి, మహారాష్ట్రకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అందులో తెలంగాణకి 44 టీఎంసీలు, 45 టీఎంసీల మేరకు వస్తాయి. 25 టీఎంసీలు మహారాష్ట్రకి, తర్వాత 15 టీఎంసీలు కర్ణాటక కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో దాని గురించి కూడా చర్చ జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు లెఫ్ట్ కెనాల్ నుంచి ఇప్పుడు ఏదైతే పోతుందో పోలవరం నుంచి, దాన్ని వంశధార వరకు, శ్రీకాకుళం వంశధార వరకు కూడా వైజాగ్ వరకు మంచినీటికి పోతుంది కాబట్టి దాన్ని ఇంకా పైకి వంశధారకి అనుసంధానం చేయమని కూడా కోరారు. ముందు ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత దాని గురించి ఆలోచిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇదైతే కొంచెం ముఖ్యమైనటువంటి సమావేశం అని చెప్పచ్చు. త్వరలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర రైల్వే శాఖ మంత్రి, అదేవిధంగా జేపీ నడ్డా వీళ్ళందరితో కూడా సమావేశారు. ఆ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తాజా రాజకీయ పరిస్థితులు అన్నిటిపైన కూడా ఆయన చర్చించినట్లుగా మనకి అంతనటువంటి సమాచారం. కృష్ణ, ఇంకొక అంశం అంటే సహజంగా ప్రతిసారి కూడా, ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కేంద్ర కేబినెట్ విస్తరణ గురించి కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. సో ప్రస్తుతం అయితే అలాంటిది లేదు అనేది ఇంతకుముందు మన కొలీగ్ రామారావు మాట్లాడినప్పుడు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. సో అట్లాంటిది ఏమైనా అసలు ఆలోచనలు కానీ అట్లాంటి దానికి ఏమైనా అవకాశం ఉందా అసలు చర్చకి ఏమైనా? ప్రస్తుతానికైతే దానికి సంబంధించినటువంటి చర్చ ఏమి వీరిద్దరి మధ్య వచ్చినట్లుగా మనకి సమాచారం లేదు. ఎందుకంటే ఇప్పుడు సిజేపీతో పాటు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. వచ్చే నెల 13వ తేదీ వరకు కూడా ఈ సమావేశాలు ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అయితే ఈ కేబినెట్ విస్తరణ అయితే ఉండదు. కేబినెట్ తర్వాత మళ్ళీ ఏదైనా, అంటే పార్లమెంట్ సమావేశాల తర్వాత ఏదైనా కేబినెట్ విస్తరణ పెట్టుకుంటే దానికి సంబంధించి మరోసారి చంద్రబాబు నాయుడిని పిలిచి, ఒకవేళ వాళ్ళకి సంబంధించి టీడీపీకి సంబంధించి వేరే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ స్టే కానీ, లేకపోతే మొత్తం మిగతా అంశాలు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ రోజు మాత్రం కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశం పైన వీరిద్దరి మధ్య పెద్ద చర్చకు వచ్చినట్లుగా అయితే మనకి సమాచారం. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఉత్తరాంధ్రకు సంబంధించి, విశాఖపట్నానికి సంబంధించి కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు. దీనికి సంబంధించి ప్రారంభోత్సవం కూడా అంతే స్థాయిలో నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ దీంట్లో భాగస్వాములు అయ్యేలాగా, అందరికీ కూడా దీని ప్రాశస్యం, దీని అవశ్యం తెలిసేలాగా చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించి ఏంటి అసలు భోగాపురం విషయంలో అటు కేంద్రం చొరవ, కేంద్రం తీసుకున్నటువంటి చర్యలు? సో ప్రస్తుతం ముఖ్యమంత్రి వీరితో మాట్లాడిన తర్వాత దీంట్లో కూడా ప్రధాని రాబోతున్నారు. సో ఈ సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమంలో కూడా ఈ భేటీలో వచ్చినటువంటి విషయాలపైన కూడా మోడీ ఏమైనా కొత్తగా కూడా ప్రకటించే అవకాశాలు, ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. సో భోగాపురం విషయంలో ఏ రకంగా ఉండబోతుంది కోఆర్డినేషన్? ఖచ్చితంగా శ్రీహరి, భోగాపురం నిజానికి ఈ నెల జూన్ 5వ తేదీనే, ముందు జూలై 5వ తేదీనే
ప్రారంభోత్సవం చేయాలనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగస్టు 1వ తేదీకి వాయిదా పడింది. జూన్ 5 లేకపోతే జూన్ 12, జూన్ 25 ఇట్లా 3 తేదీలని ఏపీ ప్రభుత్వం కోరినప్పుడు ఆ తేదీల్లో విదేశీ పర్యటనల నేపథ్యంలో ప్రధాని మోదీ ఆగస్టు 1వ తేదీన ఖరారు చేశారు. ఆగస్టు 1వ తేదీన పిఎంఓ ఖరారు చేసిన తర్వాత అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఒక ఆహ్వానం ఇవ్వాలి కాబట్టి ఆ ఆహ్వానం కోసం ఈ రోజు ప్రధానంగా మోదీని కలవటానికి వచ్చారు. ఇంకా ఇవాళ 22వ తారీఖు, దాదాపు ఇంకా 7-8 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఆహ్వానం అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వాలి. అది ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చే సమయంలో విజయనగరానికి సంబంధించినటువంటి ఎంపీ అప్పలనాయుడిని పరిచయం చేసినప్పుడు అప్పలనాయుడు నాకెందుకు తెలియదు, ఆయన ప్రతిరోజు పార్లమెంట్ కి సైకిల్ మీద వస్తున్నారు అని చెప్పి ఆయన్ని భుజం తట్టి అభినందించడం కూడా జరిగింది. తర్వాత అందరితో కలిసి ఫోటో కూడా దిగారు. ఆగస్టు 1వ తేదీకి అయితే ఖచ్చితంగా అంటే 11:30 నుంచి 12:30 మధ్యలో భోగాపురానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తర్వాత మళ్ళీ వెంటనే రాజస్థాన్కి కానీ ఇటు బెంగళూరు కానీ వెళ్ళాలన్న ప్రోగ్రాం కూడా ఏదో ఉందని ప్రధాని మోదీ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా మీరన్నట్లు ఇదొక ట్రంప్ కార్డ్, ఇదొక గేమ్ చేంజర్. ఏదైతే భోగాపురం ఉందో ఇది ఉత్తరాంధ్రకు ఒక గేమ్ చేంజర్. ఇది అక్కడ అదొక విమానాశ్రయమే కాదు, అక్కడ ఇంకా ఎక్కువ రాబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు కూడా చాలా రాబోతున్నాయి. ఎంఆర్ఓ సర్వీసెస్ కూడా అక్కడ రాబోతున్నాయి, మెయింటెనెన్స్ అండ్ ఇతర సర్వీసెస్లు కూడా రాబోతున్నాయి. కాబట్టి అది ఇప్పటికే కేంద్ర హోంశాఖ దానికి సంబంధించినటువంటి ఇమిగ్రేషన్ స్టేటస్ కూడా ఇచ్చింది. విదేశీ ఏదైతే అంతర్జాతీయ సర్వీసులు కూడా అక్కడ నుంచి వెళ్లేందుకు కూడా ఒక కేంద్ర హోంశాఖ, అదేవిధంగా సమాంత విమానయాన శాఖ, డీజీసీఏ ఇవన్నీ కూడా తగిన అనుమతులు అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక ప్రారంభోత్సవం ఒకటే మిగిలింది. ఆగస్టు 1వ తేదీన ప్రారంభం జరిపిన తర్వాత ఇక విమానాలన్నీ వైజాగ్ నుంచి కాకుండా భోగాపురం నుంచే నడిచే అవకాశం ఉంది. రామారావు, మీరు చెప్పండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి